కాలనీలో యోగా గురువు చంద్రమౌళి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని న్యూ హేమానగర్ కాలనీ ప్రెసిడెంట్ కటకం రాజేష్ మరియు మ్యాక్డోల్ కాలనీ ప్రెసిడెంట్ డి ప్రసాద్ రెడ్డి యోగా గురువు చంద్రమౌళి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మరియు ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్ పాల్గొని యోగా గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను ప్రజలకు తెలియజేశారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది 2017 నుంచి నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అందరూ కూడా ప్రతిరోజు ప్రతి ఇంట్లో కనీసం రోజుకి 1440 నిమిషాలు మనకున్న 24 గంటలలో 40 మినిట్స్లో ఒక 40 మినిట్స్ తీసుకోండి. యోగా కోసం తప్పకుండా ప్రాణాయామం చేయండి, యోగాసనాలు వేయండి, ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ. గత 20 ఇయర్స్గా యోగా చేస్తున్నాను. యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇంతకుముందు తన అన్నయ్య చెప్పినట్టుగా మెడికల్ ఫీల్డ్కి అందనే ట్రీట్మెంట్ కూడా యోగాలో ఉందండి. నేను బీ ప్రాక్టికల్ నాకు ఫస్ట్ చెకప్లో నాకు థైరాయిడ్ స్టార్టింగ్లో ఉందని, మల్టీగా స్టార్ట్ అవుతుందని నాకు డాక్టర్ సజెషన్ ఇస్తే యోగా చేయమ్మా, వాకింగ్ చేయని చెప్పారు. అప్పుడు శాంతివనం నుండి 4 o'clock నుండి నేను 7 వరకు వాకింగ్ రోడ్లో ఉంటాను చెగచెల్ల శాంతివనంలో. అప్పుడు నేను పోలీస్ వాళ్ళతో రన్నింగ్ చేసేదాన్ని. నాకు నేను 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాను. వాళ్ళతో రన్నింగ్ కానీ, యోగాసనాలు కానీ, జిమ్ కానీ. మా చంద్రమౌళి సార్ నా గురువు గారు. గత 20 ఇయర్స్ నుంచి తన నాకు పరిచయము. తన గైడెన్స్లోనే నేను చాలా యోగా నేర్చుకున్నాను. యోగా టీచర్ కూడా కొన్ని రోజులు వేరే సార్ వల్ల మిస్సెస్కి నేను కోచింగ్ ఇచ్చాను. నేను జేఎన్పీ నుంచి వచ్చానండి. స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను, జేఎన్పీ కూడా చేస్తాను. నాకు 3 అమ్మాయిలు 3 సీజరియన్స్. నో ప్రాబ్లం, అవేం నేను పట్టించుకోను. అయినా రన్నింగ్, యోగా, వాకింగ్ చేస్తాను. నాకు ప్రెసెంట్ ఒక 1 year బ్యాక్ హార్ట్ డెలివరీ grade 1 ఉందండి. బట్ నేను ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు, టాబ్లెట్స్ ఏం వాడలేదు. ఫుడ్ కంట్రోల్, అమృతాహారం మార్నింగ్ తీసుకొని కేవలం యోగాతోటే నేను అది తగ్గించుకున్నానండి. నాకు నా పిల్లలకు నేను మోటివేషన్, చదువులో కానీ, యోగాలో కానీ, ఫుడ్ విషయంలో కానీ బయట వాళ్ళతో చూస్తే నా పిల్లలకి డిసీజెస్ అనేవి ఫీవర్ కానీ ఇది కానీ ఏవి ఉండవు సార్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంట్లో ఒక ఎడ్యుకేటెడ్ ఉన్న మదర్ కానీ, ఫాదర్ కానీ గైడెన్స్ ఉంటే అది యోగాలో కావచ్చు, చదువులో కావచ్చు, ప్రతిదీ ఆ పిల్లలకి అనేది అది అలవాటు పడుతుంది. మన ఇంట్లో ఒక్కొక్కరిలా ఉన్నారంటే సమాజం బాగుపడుతుంది, సమాజం ఉంటే దేశం బాగుపడుతుంది. సో యోగా అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో యోగా చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నేను యోగా చేయబట్టి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నది. నేను మిద్దె తోట పెట్టి నా బిల్డింగ్ మీద ఉన్నటువంటి చెట్లతోటి బీరకాయలు, వంకాయలు, ప్రతి ఒక్క పండ్లు నేనే, మా ఇంట్లో పాలకూర, చుక్కకూర ప్రతి ఒక్కటి నేనే పండించుకొని కనీసం ఆర్గానిక్ వారానికి 3 రోజులు నా తిండి నేను తింటున్నాను. అన్ని అరికెలు, కొర్రలు, సామలు, ముద్దలు ప్రతి ఒక్కటి కూడా నా యొక్క ఆహార అలవాట్లు. నేను మాత్రం యోగా చేసిన కానీ నేను ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీవి సత్తులకు థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు డి రితిక. నేను ఇప్పుడు 10th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను ఆర్యభట్ట స్కూల్ చదువుతున్నాను. నేను ఎవ్రీడే మార్నింగ్ ఏ టైం అయినా లేచిన ఒక 15 minutes అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 2 cups ఆఫ్ వాటర్ అట్లా తాగి జస్ట్ యోగా స్టార్ట్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ నేను యోగా డేలో పార్టిసిపేట్ చేస్తాను. లాస్ట్ 3-4 years అట్లా ముందు ప్యారేడ్ గ్రౌండ్స్లో వేరే వాళ్ళతో కూడా చేశాను. సో నాకు మెమొరీ బాగా ఇంప్రూవ్ అయింది. అంటే నేను అవుటర్ క్లాసెస్ కూడా చేస్తాను. దీంతో పాటు కపాలభాతి, మెడిటేషన్, ప్రాణాయామం, యోగా. నేను అందుకని ఫ్లెక్సిబుల్గా ఉంటాను. సో డాన్సర్కి ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి యోగా బాగా చేయడానికి నాకు ఇంకా స్కోప్ ఉంది. ఏరియాలో మేము 2002 న్యూ హేమానగర్ కమ్యూనిటీ హాల్లో యోగాది మొదలుపెట్టడం జరిగిందండి. భిక్షమయ్య గురుజీ వారి ఆధ్వర్యంలో మా గురువు గారు మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు అసలు యోగా అంటే నిజంగా కూడా మాకు ఎవరికి తెలియదు. అప్పుడు మా అక్క బావగారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు. నేను యోగా చేసి నేను మళ్ళీ ఇక్కడ క్లాస్ పెట్టింది జరిగింది. కానీ అప్పటి నుంచి ఇంతవరకు మన చంద్రమౌళి గారు అంటే మేము ఆయన ముద్దుగా బోడుప్పల్ రామదేవ్ బాబాను పిలుచుకుంటాం. ఎందుకంటే వారి సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. దీనివల్ల ఎంతోమందికి మానసికంగా, ఆరోగ్యంగా లభి పొందుతున్నారు. ఎందుకంటే చాలామంది ఏంటంటే యోగా అంటే చాలా ఆశ అనుకుంటున్నారు. కాదండి, ప్రాణాయామాలు, కపాలభాతులు లాంటివి చేసుకోవచ్చు.
కొన్ని వైద్యం అందని డిసీజ్ కూడా యోగా వల్ల తగ్గుతుంది. మనకి యోగా చేస్తే ఇక అందరూ కూడా యోగా చేయవలసింది కోరుచున్నాను. అందరికీ ఓం. నేను నా పేరు చంద్రమౌళి, పతాంజలి యోగా సమితి ప్రెసిడెంట్ ఉప్పల్ ఏరియాకు. అయితే ప్రపంచం మొత్తము ఈరోజు యోగా దినోత్సవాన్ని 11వ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యోగా దినోత్సవం అనేది ముఖ్యంగా యోగము అంటే ఆరోగ్యంగా ఉండడమే. అయితే ఈ యొక్క యోగా విధానాన్ని మనకు 1000 సంవత్సరాల క్రితం నుంచి మన ఈ యోగా దినోత్సవము యోగాలు చేస్తున్నారు. మన యొక్క పతాంజలి ముని మహర్షులు అందరూ కలిసి వారి యొక్క సంపదనే, వారి యొక్క సాంప్రదాయమైన సంపదనే మన భారతదేశమైన సంపద. ఈ యొక్క భారతదేశమైన యోగా సంపదను మనం ప్రపంచానికి మన ప్రధానమంత్రి గారు 2014లో UNOలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించి ప్రపంచం మొత్తానికి 40,000 చేరేటట్టు చేశారు. కనీసం ఈరోజు ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రపంచంలో ఉన్న 200 దేశాలు ఈ యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నాయి. అయితే యోగా అనేది ముఖ్యంగా యోగా అంటే ఎక్సర్సైజే కాదు, మనస్సు ప్రశాంతత, ఆరోగ్యము అన్నిటికీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కదానికి ఎంతో అవసరమైనది. ఎందుకంటే మనం ఆహారం తింటున్నామంటే కంపల్సరీ శక్తి వస్తుంది. శక్తితో పాటు మనసు ప్రశాంతత ఉంటుంది యోగా చేయడం వల్ల. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు యోగా చేసి వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, దాంతోపాటు ఆహారాన్ని కూడా మంచి ఆహారాన్ని తినాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ ఈ జంక్ ఫుడ్లకు అలవాటు పడి ఆరోగ్యాలు కాపాడుకోవడం లేదు, ఆరోగ్యాలు నష్టపరుచుకుంటున్నారు. కాబట్టి అందరూ ఇండ్లల్లో అమ్మగారులు మంచి ఆహారాన్ని వండి పెట్టాలి. ఎవరిని బయటికి పోనీయకుండా మన అమ్మగారులే ఆహారాన్ని మంచిగా వండిపించి పిల్లలకు అందరికీ అందియాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని వచ్చిన వారందరికీ పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్లో నివసిస్తున్నటువంటి పల్లవి మోడల్ స్కూల్ దగ్గర ఉంటున్నటువంటి సరిత అనే అమ్మాయి 11th ఇంటర్ డిస్ట్రిక్ట్ యోగా సేన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 తెలంగాణ యోగా అసోసియేషన్ తరఫున వారికి తెలంగాణలో జరిగినటువంటి యోగా కాంపిటీషన్లో 3rd ర్యాంక్ వచ్చింది. ఒకసారి మనం అందరూ కూడా సంపర్కున్నాం. అదేవిధంగా నేషనల్ యోగా డే సందర్భంగా కేరళలో జరిగినటువంటి కాంపిటీషన్లో 3rd ర్యాంక్ 10th లోపు ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. మనం అందరూ కూడా అభినందిస్తాం, మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మెడల్ ప్రదానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సర్టిఫికేట్ బాలయ్య మామ, అదేవిధంగా మన వెంకటేష్ గారు కూడా ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.